క్రీస్తునందు శుభోదయం వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో కీర్తనలు 4 అధ్యాయం 7 వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఒక రైతు ఒక పొలం సాగు చేసే ఒక రైతుకి ధాన్యం విస్తారంగా పండేస్తే, ఒక తోటకు తను సాగు చేసే తోటలో ద్రాక్షారసం విస్తారంగా పండిస్తే ఆ రైతుకి ఎంత సంతోషం ఉంటుందో, అంతకంటే ఎక్కువైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అని కీర్తనాకారుడైన దావీదు, గాయకుడైన దావీదు రాయటం జరిగింది. సాధారణంగా ఒక రైతుకు ధాన్యం కానీ ద్రాక్ష పంట కానీ విస్తారంగా పండేసినప్పుడు, దిగుబడి చూసినప్పుడు సాధారణంగా రైతుకి చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. తాను పడినటువంటి కష్టానికి ఫలితం చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అలాగే ఒక విశ్వాసికి అంతకంటే ఎక్కువైన సంతోషం అతని హృదయంలో కలుగును, దేవుని వలన కలుగును. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటాడో, నిజ దేవుణ్ణి గ్రహిస్తాడో, ఆ దేవుణ్ణి సంపాదించుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంతోషం అది ధనధాన్యములు, ద్రాక్ష పంటలు విస్తారంగా పండినప్పుడు ఒక రైతుకు కలిగే సంతోషం కంటే దేవుణ్ణి, క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు ఒక వ్యక్తికి కలిగే సంతోషం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. మరలా చెప్పాలంటే, విస్తారమైన ధనమును, విస్తారమైన ధాన్యమును, విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నప్పుడు, ఒకేసారి కలిగినప్పుడు ఒక వ్యక్తికి ఎంత అధికమైన సంతోషం కలుగుతుందో మనకు తెలుసు. అయితే ఒక వ్యక్తి క్రీస్తుని తన స్వరక్షకుడిగా సంపాదించుకున్నప్పుడు, దేవుణ్ణి సంపాదించుకున్నప్పుడు అంతకంటే అధికమైన సంతోషం అతని హృదయంలో కలుగుతుంది. రైట్. ఇది నిజమా? ఇది నిజమా అనడానికి సాక్ష్యం ఎవరు అనంటే మీరే. మీ హృదయం ఎప్పుడైనా అలా సంతోషించిందా? అలా సంతోషించినటువంటి ఒక రోజు మీ జీవితంలో కలిగిందా? సృష్టికర్త అయిన దేవుణ్ణి సంపాదించుకున్నప్పుడు, ఆయన్ని కనుగొన్నప్పుడు, ఆయన నిన్ను అంగీకరించాడు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, ప్రభు నిన్ను క్షమించాడు, ప్రభు నీకు రక్షకుడయ్యాడు, నువ్వు ఆయనకు బిడ్డగా స్వీకరించబడ్డావు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, గ్రహింపైనప్పుడు నీ హృదయంలో ఇంత అధికమైన సంతోషం కలిగినదా లేదా? నిజానికి దేవుణ్ణి సంపాదించుకోవటంలో కలిగే సంతోషం, క్రీస్తుని సంపాదించుకోవడంలో కలిగే సంతోషం, అది లోకములో సంపాదించిన వాటన్నిటికంటే సంపాదించటం వలన అవి ఇచ్చే సంతోషం కంటే దేవుని సంపాదించుకోవడం వల్ల దేవుడు ఇచ్చే సంతోషం చాలా అధికంగా ఉంటుంది. ఇది ఈరోజు క్రైస్తవుడు అనుభవించగలుగుతున్నాడా? క్రైస్తవుడు ఎడారిలా బ్రతుకుతున్నాడు. ఈరోజు లోకస్తుడే లోకాన్ని అనుభవిస్తూ హాయిగా బతుకుతున్నాడు. క్రైస్తవుడేమో క్రీస్తుని అనుభవిస్తూ సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఎందుకనంటే మనం లోకాన్ని చూస్తున్నాం.
లోకాన్ని చూసి ఇది సంపాదించుకోలేకపోయాం, అది సంపాదించుకోలేకపోయాం, లేదా వారిలా గొప్పవాళ్ళు అవ్వలేకపోయాం, వీరిలా గొప్పవాళ్ళు అవ్వలేకపోయాం. నేను ఈ ఉద్యోగం సంపాదించలేకపోయాను, లేకపోతే నేను ఇది పాస్ అవ్వలేకపోయాను, లేదా ఇంత గొప్ప చదువు నేను చదువుకోలేకపోయాను అని ఏదో జీవితంలో సాధించలేని దాని కొరకు ఏడుస్తూనే మనం కూర్చుంటున్నాం. దేవుణ్ణి కలిగి ఉండిన కూడా దేవుని నుండి పొందే ఆనందాన్ని అనుభవించలేక ఈరోజు ఎడారిలాగా నిస్సారంగా బ్రతుకుతున్నామంటే కారణం మన దృష్టి సంపాదించుకున్న దేవుని మీద కాకుండా మరలా లోకం మీదకి వెళ్ళింది కనుకే లోకంలో ఉన్న వ్యక్తులతో పోల్చుకోవటం వల్ల ఈరోజు మనం నిస్సారంగా, దుఃఖంగా, విచారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇది సత్యం. ఈ భ్రమలో నుంచి మనం ఎప్పుడు బయటపడతామో అప్పుడు మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఆయన్ని కలిగి ఉండటమే ధన్యము అనే జీవితం మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఆ విషయం మన మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు మాత్రమే మనం క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు ఎంత సంతోషించామో ఈరోజు కూడా మనం అంతగానే సంతోషించగలం. రక్షణ పొందినప్పుడు కలిగిన సంతోషం పొందినప్పుడు కొరకే దేవుడు ఇవ్వలేదు, అది జీవితకాలం అంతా కూడా అనుభవించడానికి ఇచ్చాడు. మరి ఆ రక్షణ మరి ఈరోజు ఎందుకు, ఆ సంతోషం ఈరోజు మనకి ఎందుకు లేదు అని అంటే మెల్లగా మన హృదయం లోకంతో పోల్చుకోవటానికి వెళ్ళిపోయింది కనుక. అందుకే మన హృదయంలో నుంచి సంతోషం వెళ్ళిపోయి విచారం అనేది ప్రవేశించింది. ఇది ఈరోజు దేవుని వాక్యము ధ్యానం. మన హృదయంలో నుండి అట్టి విచారము, లోక సంబంధమైన విచారములు తీసివేయబడి దేవుడు వాగ్దానం చేసిన ఆ అత్యధికమైన సంతోషం మన హృదయంలో ఏలుబడి చేయునుగాక, మన హృదయంలో నింపబడును గాక. ఆమేన్.